ఇక్కడ ఉన్నటువంటి ఒకే జాతి బిడ్డలను, ఒకే రక్త సంబంధికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్, అలాగే మిత్రులు మొన్న నా దగ్గరికి వచ్చి అన్న మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పినారు. కార్యక్రమం ఉద్దేశం అడిగిన, ఇట్లా చేస్తూ ఉన్నామన్నా అని చెప్పని అడిగినప్పుడు, ఇది కార్యక్రమం చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు, దాని లక్ష్యం ఏందో తెలియాలి. దాని లక్ష్యం ఏందో తెలిసినప్పుడు మనకు రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ కెమెరాలన్నీ ఎందుకు? వాళ్ళని చూసి మాట్లాడితే ఒక 10 నిమిషాలు నిమ్మలంగా ఉండేదని. సరే, ఏదేమైనప్పటికీ కూడా వడియరాజులు, ఇక్కడ వడ్డేరలు, అవునా? ఇక్కడ వడ్డేరలు రెండు ఒకటే, రైట్. ఇక్కడ వడ్డేర్లకు సంబంధించినటువంటి అంశంలో నేను కొద్ది రోజులు ఈ కులం పైన కొద్ది దృష్టి సారించి కొంత వర్క్ చేయాలనుకున్నటువంటి సందర్భంలో డాక్టర్ చంద్రకళ అండ్ వాళ్ళు ఇంకెవరో నా దగ్గరికి వచ్చినారు ఒకసారి. అలాగే చాలామంది టీచర్లు, చాలామంది ఈ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వాళ్ళని నేను చాలాసార్లు కలిసిన సందర్భంలో అసలు ఏంది బాయిసాప్ అని చెప్పి, ఏంది కులం స్థితిగతులు ఏంది, అసలు ఈ కమ్యూనిటీ నుంచి ఎడ్యుకేషన్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వీటన్నిటి గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసిన. దానికి సంబంధించినటువంటి డాటా కూడా నేను సేకరించిన, నా ఆఫీస్లో కూడా ఉంది. హైదరాబాద్లో చాలామంది కాంట్రాక్టర్లు వడ్డెర సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇటీవల కాలంలో నేను వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ఐక్యంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నారు. దాంట్లో హైదరాబాద్లో మ్యాక్సిమం సివిల్ వర్క్స్ అన్నీ 60% దాకా వడ్డెర సామాజిక వర్గంకి చెందినటువంటి కాంట్రాక్టర్లే చేస్తూ ఉండే. అలాగే నా మిత్రుడు కథాల్ అని ఉంటుండే, మీకు తెలుసా ఎవరికన్నా? మహబూబ్ నగర్ జిల్లా. పెద్ద చదువుకోలే తను, కానీ చాలా అద్భుతమైనటువంటి మైనింగ్ డాన్. అతడు ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆయన వెంట రెడ్లు వెంటబడి హత్యాయత్నాలు చేసి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని గుంజుకోవాలని ప్రయత్నం చేస్తే, అతని మీద అటాక్ చేస్తే యశోద హాస్పిటల్లో ఉంటే ఆ రోజు నేనే పోయి ధైర్యం చెప్పి రావడం జరిగింది. కొంచెం తెల్లగా ఉంటే, కొంచెం మెరుగ్గా బాగుపడతా ఉంటే మనకు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ప్రమాదాలు ఎక్కడి నుంచి పొంచి ఉంటాయి? మన చుట్టూ తిరిగినటువంటి వాళ్ళ ద్వారానే ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటన్నిటిని తట్టుకొని మనం గుట్టలు బండలు అక్కడి నుంచి మెల్లగా స్కూలు అటువైపు నుంచి మెల్లగా చదువుకొని ఉద్యోగాలు కాంట్రాక్ట్ల వైపు వచ్చేసరికి ఇక్కడ మన అదేదో అంటారు కదా, కైలాసమా ఏదో ఆడతారు చూడు, ఏమైందా? జారిందా? అవి అట్లా పడిపోతాం అన్నట్టు మనం ఇంత మీదకి వచ్చిన తర్వాత. పాము నిచ్చెన ఉంటుంది కదా, పాము నిచ్చెనలాగా ఇప్పుడు జర్ర ఈడికి రాగానే ఇప్పుడు పెద్ద పాము ఉంటుంది, ఈడ మళ్ళీ మిమ్మల్ని కిందికి తీసుకుపోతుంది.
అట్లా చాలామంది నా దగ్గర చాలామంది మన వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది అనుచరులు ఉన్నారు నా దగ్గర. వాళ్ళు నమ్మితే ఎందాకైనా తెగిస్తారు, ఎందాకైనా తెగించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళ దమ్ము ధైర్యం నాకు తెలుసు. ఇక్కడ పేరులోనే రాజు, వడియ రాజు. ఒకప్పుడు రాజ్యాలు ఏలిరు, అది తెలిసిన చరిత్రే. క్రమంగా ఈ చరిత్ర, ఈ సమాజం బందిపోటు దొంగలుగా చిత్రీకరించింది. బందిపోటు దొంగలుగా చిత్రీకరించి అనేక అవమానాలకు గురి చేసింది. అయినా కూడా అవమానాలను తట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మీరు ఇక్కడి వరకు వచ్చి హోటల్లో ఒక్కటై కూర్చున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చాలామంది ఎక్కడున్నారు? వడ్డెర సామాజిక సంబంధించినటువంటి సమాజం ఎక్కడుంది? ఒకసారి ఏం జరిగింది, భువనగిరిలో ఇట్లే మా అందరి ప్రోత్సాహంతో వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి మీటింగ్ పెట్టండి తమ్మి అంటే మీటింగ్ పెట్టిరు. అయిపోయింది, మీటింగ్ పెట్టిరు. పెట్టిన తర్వాత ఆ మీటింగ్కు రెడ్డి ఎమ్మెల్యేని పిలిచారు. నేను అడిగిన, మీటింగ్ మీదిగా తమ్మి, ఆయన మీ దాంట్లో చేరిండా, మీరు వాళ్ళ దాంట్లో చేరిరా అని అడిగిన. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే కదన్నా రావాలి అని. వాళ్ళు రెడ్లు మీటింగ్ పెట్టుకున్నప్పుడు రెడ్డి వాళ్ళని పిలుస్తారా? అటెంకలు రానిస్తారు? అటు వైపు అయినా కనీసం తొంగి కూడా చూడనియాడు. అందుకనే నేను బీసీ సభలు పెట్టినప్పుడు క్లియర్గా చెప్తా, రెడ్లు వెలమలుంటే ఇక్కడికి వెళ్ళిపోరు అని చెప్తా. ఫస్ట్ వద్దు మనకు అలా సోపుతే ఎందుకు, క్లారిటీగా ఉన్నాం. ఇలా తెలంగాణ శాసనసభ శాసన పరిషత్లో ఎవరైనా వడ్డెర వాళ్ళు ఎమ్మెల్యేలు కనిపిస్తారా? ఎవరు కనిపించరు. ఎందుకు కనిపించరు? మనం విడిపోయి ఉన్నాం కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో వెలమల కంటే 4 రెట్ల జనాభా ఎక్కువ ఉంది వడ్డెరలది. వెలమల కంటే అంటే కేసీఆర్ సామాజిక వర్గం కంటే వడ్డెర్ల జనాభా 4-5 రెట్లు ఎక్కువ ఉంది. అయినా ఆ వర్గం నుంచి ఎమ్మెల్యే లేడు. ఈ షేర్లింగంపల్లి కాడ ఉన్న వడ్డెరలంతా ఒకటైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గెలుస్తాడు. దూరం కూడా అక్కర్లేదు. షేర్లింగంపల్లి కాడ వడ్డెరలు ఒకటైతే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే మనదే. కానీ షేర్లింగంపల్లి కాడ 7,500 ఓట్లున్న కమ్మాయిని ఎమ్మెల్యే అవుతాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో వెలమ వల్ల ఎంతమంది ఉన్నారంటే 5,730 మంది ఉన్నారు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో. ఒక్క సిద్దిపేట మండలంలోనే వడ్డెరలు 5,000 మంది ఉన్నారు. 1,700 మందికి ఒక ఎమ్మెల్యే తయారైంది వెలమోల ఇళ్ళ నుంచి. మరి ఇన్ని లక్షల మంది జనాభా ఉన్నటువంటి వడ్డెర సోదరులు రాజకీయ ఆకాంక్ష ఉండకూడదా వీళ్ళకి? రాజకీయాల్లోకి వస్తేనే, రాజకీయాలు మాత్రమే మనల్ని మారుస్తాయి. ఇంకా తర్వాత ఏమున్నా వేస్ట్. రాజకీయాలకు మనం దూరంగా ఉంటే ఎవడో అనామకుడు వచ్చి వెళ్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. అందుకోసమని వడ్డెర సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా,
రాజకీయాల్లోకి రండి, రాజకీయాల వైపు రండి. నేను మిగతా బీసీ సమాజాన్ని, ఆ సమాజం వేలు మీకు అందిస్తా, రండి. తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలం ఉన్నాం. అందులో మీరు కూడా పార్టు, మీరు కూడా బీసీ బిడ్డలే. మీరు కూడా 2029 నాటికి వడ్డెర బిడ్డలు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అది నా లక్ష్యం, అది నా లక్ష్యం. ఖచ్చితంగా ఆ దిశగా ఆ సమాజాన్ని చైతన్యం చేసుకుంటూ పోతా ఉన్నాం. నిన్న ఒక మీటింగ్ జరిగింది సూర్యాపేటలో. మారోజు వీరన్న 27వ వర్ధంతి. ఆయన నా ప్రజలకు అధికారం కావాలన్నాడు. నా ప్రజలంటే ఎవరు? బీసీలు, వడ్డేర్లు, ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, నాయి బ్రాహ్మణులు, రజకులు, వీళ్ళకు పొలిటికల్ పవర్ కావాలన్నాడు. పొలిటికల్ పవర్ కావాలంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వం దొంగసాటును ఎన్కౌంటర్ చేసింది. ఆ తర్వాత బెల్లి లలిత నాకు సామాజిక తెలంగాణ కావాలంటే ఆమెను 17 ముక్కలుగా నరికి చంపింది. కానీ ఇదే వడ్డెర సామాజిక వర్గంలో పుట్టినటువంటి శంకరన్న అని ఉంటాడు. శంకరన్న ఆయన మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత. ఆ శంకరన్నది భువనగిరి ప్రాంతం. ఆ శంకరన్నని చూస్తే సమాజం తల ఎత్తుకుంటుంది. అటువంటి లెవెల్లో పనిచేసినటువంటి ఆ వడ్డెర బిడ్డ మావోయిస్టు పార్టీ చివరి అంకానికి వచ్చిన సందర్భంలో చేరి జనజీవన స్రవంతిలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇవాళ బీసీ ఉద్యమంలో ఉన్నాడు. అతని హిస్టరీ గురించి తెలుసుకోండి. ఆ శంకరన్న రేపు ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు. ఆయనకు బీసీ సమాజం అంతా అండగా నిలబడుతుంది. మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సమాజంతోనే అసోసియేట్ కాండి. మీరు ఫస్ట్ బీసీలు. ఇంకా కొంచెం ఇన్డెప్త్కి పోదాం. ఇప్పుడు మొరాకో దేశం ఉంది. మొరాకో తెలుసు కదా? మొరాకో దేశంలో ఒక మైనింగ్ ప్రాంతం ఉంటుంది. బ్రైటో ఏదో అంటారు దాని పేరు, బ్రిజో. అక్కడ మైనింగ్ ప్రాంతంలో మైనింగ్ ఎవరు చేస్తారు? మన సామాజిక వర్గాలు మైనింగ్ చేస్తాయి. వాళ్ళు ఒక గుట్టను తవ్విరు. దాదాపు 580 మీటర్లు లోతుకు తవ్విన తర్వాత ఒక మనిషి అవశేషాలంటే బొక్కలు బయటపడ్డాయి. ఒక మనిషిని పాతి పెడితే మీటరు, 2 మీటర్లు, 3 మీటర్లు పాతి పెడతారు. 580 మీటర్ల కింద ఎవరిని పాతి పెడతారా బాబు? ఎట్లా వచ్చిండు వీడికి అని పరిశోధన జరిగింది. పరిశోధన జరిగితే అప్పుడు వాళ్ళు వచ్చి ఆ పూర్తి ఎముకలను బయటికి తీసి, ఇది ఇప్పటి మనిషి కాదు, 3,15,000 సంవత్సరాల క్రితం నాటి మనిషి అవశేషాలని శాస్త్రవేత్తలు చెప్పారు. మైనింగ్ చేసింది మనం, దాని దగ్గర తీసుకుపోయింది మనం. ఇంతటి చరిత్రను బయటకు తీసినటువంటి వడ్డెర సోదరులను ఈ సమాజం కనీసం మనుషుల లెక్కనన్నా చూడండి రా అని అంటే దారి దోపిడి దొంగలుగా చిత్రీకరించింది ఈ సమాజం. ఇది బాధాకరం. ఈ సమాజంలో
మన హక్కులను దోచుకునే దొంగలు ఉన్నారు, మన అవకాశాలను దోచుకునే దొంగలు ఉన్నారు, మన సంపద దోపిడీ చేసినటువంటి దొంగలు ఉన్నారు. అసలైన దొంగలు వాళ్ళు. ఒరిజినల్ రాజులు వడియ రాజులు. మనము మన చరిత్ర మనకు చెప్పేటోడు లేక, మన చరిత్రను మనం పరిశీలించక ఇది బాధ. అందుకోసమే నేను సోదరులందరికీ చెప్తా ఉన్నా, మనం బీసీలం, 100% బీసీలం, ప్యూర్ బీసీలం, బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం కొన్ని చోట్ల ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నాం, కొన్ని చోట్ల ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడ తెలంగాణలో బీసీ, మహారాష్ట్రలో ఎస్టీలం, అలాగే ఏపీకి పోతే ఓసీలం. ఇట్లా సామాజిక వర్గాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారిపోయినాయి. కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వడ్డర బిడ్డ బీసీఏ. సగర్వంగా చెప్పుకోవాలి మనం. రేపు 2029లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ ప్రభుత్వమే. ఈ బీసీ ప్రభుత్వం ఎంత బలంగా రాబోతా ఉందో మీరు చూడండి. కాబట్టి ఈ రాబోయేటువంటి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అసలు వడ్డెర బిడ్డలు అసెంబ్లీలో చట్టాలు పాస్ చేసేటువంటి వేదిక మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దని చెప్పిండు. బంగారం కొనొద్దు. ఎందుకు కొనొద్దు బంగారం? ఇదే నరేంద్ర మోడీ గారు 2020లో గోల్డ్ లోన్ క్రెడిట్ కార్డ్ అని ఒక స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు. నువ్వు బంగారం కొంటావు, ఏం కొంటావా బంగారం? ఆ పైసలు ఇక్కడదే, ఆ రోజు బంగారం ఏ ధర ఉంటే ఆ ధర ఇచ్చేస్తాం మీకు, మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేస్తాం అని చెప్పి అదొకటి పెట్టిండు స్కీమ్. ఇటీవల ఎత్తేసారు అనుకో. ఆ మట్టిబూర్ ఆలోచనలకు 2 లక్షల కోట్లు పోయినాయి. 2 లక్షల కోట్లు. ఇప్పుడు ఏంది మరి బంగారం కథ ఏంది? మైనింగ్ చేసేది మనమే కదా. అంటే ఏమీ లేదు బంగారం. ఫస్ట్ మీకు జియో ఫ్రీగా ఇవ్వలే, జియో సిమ్ కార్డు ఫ్రీగా ఇచ్చేది అప్పుడు, మనకి ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీగా అట్లా ఉండే. అది ఇవ్వగానే ఏం జరిగింది? జియో ఫ్రీ ఇవ్వగానే డొకోమో కంపెనీ పోయింది, ఐడియా పోయింది, ఎయిర్సెల్ పోయింది. ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఆఖరికి ఇప్పుడు ఎయిర్టెల్ కూడా ప్రమాదంలో ఉంది. వోడాఫోన్, ఐడియా ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుంటే తప్ప అది నిలబడే పరిస్థితిలో లేదు. ఇవాళ దేశం అంతా జియో అయింది. ఇప్పుడు బంగారం ఇంపోర్ట్ ఆపేస్తే ఇంటర్నేషనల్ బంగారం రాదు. ఇక్కడున్న గిజానాలు అన్నీ ఖతమైపోతాయి. ఇప్పటికే గోల్డ్ మైనింగ్లోకి ఎంటర్ అయిన అంబానీ, అదానీ మైనింగ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఖజానా ప్లేస్లో అదానీ జ్యువెలర్స్ ఉంటుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలక సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. దున్నటోందే భూమి కదా కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం. దున్నటోంది భూమి అయినప్పుడు తొవ్వెటోందే బంగారం కావాలి కదా. అంటే మనమందరం కూడా చాలా లాజికల్గా ఆలోచిస్తే తప్ప ఈ భూమి మీద సర్వైవ్ కాలేం. మరొకసారి మంచి సభ ఏర్పాటు చేసుకుందాం, సాధక బాధకాలు మాట్లాడుకొని ఈ మాట్లాడే కంటే ముందు సాంస్కృతిక ఉద్యమం చాలా ఇంపార్టెంట్. వడ్డేర్ల హిస్టరీ కావాలి, దాన్ని తవ్వి తీయాలి. దాన్ని తవ్వి తీసి చాలా హిస్టరీని మీరు సాంస్కృతిక ఉద్యమంగా మార్చాలి. దీన్ని ఎప్పుడైనా సాంస్కృతిక ఉద్యమంగా మారిస్తేనే అది సక్సెస్ అవుతుంది.
మనకాడ ఎంత చరిత్ర ఉన్నా కూడా దాన్ని సాంస్కృతిక మూలాలు ఉంటాయి, వాటిని సైమల్టేనియస్గా తీసుకొచ్చినప్పుడు, అందుకే ఒక పాట, మీరు ఈ తెలంగాణ ఉద్యమం చూస్తే కూడా పాటలతోటే, దీనికి ఎంత చరిత్ర ఉన్నా పాట నడిపించింది ఉద్యమాన్ని, పాట నడిపించింది. అట్లా మన జాతుల గొప్పతనాన్ని తెలియజేసే పాట ఉండాలి, పుస్తకం ఉండాలి, అక్షరం ఉండాలి, సెమినార్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అవన్నీ సైమల్టేనియస్గా చేసుకురావడానికి మీరందరూ యూనిటీగా కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.